ఒక జబ్బు ఉండే వ్యక్తి చాలా మందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించే పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఇదే మరిగా మనం వదిలేస్తే ఇప్పుడు జరిగిన సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. అది నమ్మతారని కాదు, వాళ్ళ మనస్తత్వం. మనం చేసిన మంచినే కాదు, ఫేక్ ప్రచారంతో ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పేపర్లో పబ్లిసైజ్ చేస్తారు, సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ ఫేక్ ప్రచారాన్ని చేసి కడాన మనకు కూడా అనుమానం వస్తుంది, ఏంట్రా ఏమైనా జరిగిపోయిందా అని. ఆ పరిస్థితి తెస్తారు. మీరు చూడండి, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, నేనే ముఖ్యమంత్రి, ప్రజల పట్ల గౌరవంగా ఉన్నాం. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లు ఇవి మన దగ్గరికి రాకూడదు. మొన్నటి వరకు మిమ్మల్ని ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున సహకరించారు, మీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని కూడా వాచ్ చేస్తున్నారు, ఒక కన్నేసి పెట్టారు. మీ ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్, బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేస్తే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం, జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ తప్పు చేస్తే అదే స్థాయిలో ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.